దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పేట ప్రతి ఒక్కరికి వందనాలు. నీ ప్రార్థనకి జవాబు ఆలస్యమైందా? దేవుడు మరిచిపోయాడేమో, లేదంటే దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదేమో అని అనుకుంటున్నావా? మన పరిస్థితిని బట్టి మనకు అలా ఉంటుంది. దేవుడు మరిచిపోయాడేమో, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదేమో అని. ఎందుకంటే మనమే మన పరిస్థితులతో బాధపడుతూ ఉండగా, మన చుట్టూ ఉన్నవారు మన పరిస్థితిని బట్టి వాళ్ళ మాటలతో మన హృదయాన్ని గాయపరిచి, కించపరిచి మాట్లాడుతుంటే, అయ్యో నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను కదా, ఎందుకు జవాబు రావట్లేదు, ఎందుకు నా దేవుడు ప్రార్థన ఆలకించట్లేదు, ఆలస్యమైపోతుంది అనే బాధ కలుగుతుంది. కానీ ఒక్కటి గుర్తించుకో, దేవుడు ఎన్నడూ ఆలస్యం చేయరు. ఆయన తగిన సమయమందు, అనుకూల సమయమందు తప్పక కార్యము చేసే దేవుడు. కాబట్టి ఆలస్యము అని అనుకోవద్దు. ఒకవేళ నువ్వు ఆలస్యం అనుకోవచ్చు, కానీ అది ఆయన పరిపూర్ణ సమయంలో, తగిన సమయంలో, అనుకూల సమయంలోనే ఆయన కార్యము జరిగిస్తూ ఉన్నారు. అయితే నువ్వు ఆలస్యము అనుకుంటున్న దేవుడు అద్భుత కార్యమే నీ జీవితంలో జరిగించబోతున్నారు. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. 111వ కీర్తన 2వ వచనము. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గలవారందరూ వాటిని విచారించుదురు. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, యెహోవా కార్యములు గొప్పవి. ఆమేన్. ఏంటండి? యెహోవా కార్యములు గొప్పవి. ఆయన చేసే కార్యాలు గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలే మన జీవితంలో జరిగిస్తూ ఉన్నారు. చూడండి, బైబిల్లో చివరి క్షణములో ఆయన ఎన్నో కార్యాలు చేశారు. ఇది అసాధ్యము, ఇది జరగదు అన్న ప్రతి చోట కూడా దేవుడు ఆయన కార్యాన్ని జరిగించారండి. ఎర్ర సముద్రము ముందు ఇజ్రాయేలీలు ప్రజలు నిలబడి ఉన్నప్పుడు, ఫరో సైన్యము వాళ్ళని తరుముతూ ఉన్నప్పుడు, ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితిలో దేవుడు ఎర్ర సముద్రమును పాయలు చేసి వారిని నడిపించిన దేవుడు. ఆకాశము నుంచి మన్నాను కురిపించిన దేవుడు, బండ నుంచి నీరు ఇచ్చిన దేవుడు. అరణ్యంలో వాళ్ళకి త్రోవను కలిగి చేసి నడిపించిన దేవుడు. మృతతుల్యం అయిపోయింది అనుకున్న సారా గర్భాన్ని జీవింపచేసిన దేవుడు. ఏదైనా సరే చూడండి, చివరి క్షణములోనే దేవుడు కార్యం చేశారు. ఈరోజు నువ్వు నమ్మిక ఉంచితే, ఆ నిరీక్షణ నీకు ఉంటే, విశ్వాసం ఉంటే, అదే కార్యము నువ్వు చూడబోతున్నావు. ఆలస్యము అని అనుకుంటున్నావు, దేవుని యొక్క అద్భుతాన్ని నువ్వు చూడబోతున్నావు. యెహోవా క్రియలు గొప్పవి, ఆయన కార్యాలు గొప్పవి, ఆయన చేసే కార్యాలు గొప్పవి, మనం ఊహించలేని కార్యాలు. కాబట్టి ఆ విశ్వాసము నీకుంటే, దేవుడు నీ జీవితంలోని అట్టి గొప్ప కార్యాలు చివరి క్షణంలో, నువ్వు ఊహించని సమయంలో ఊహించని కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. కాబట్టి నువ్వు ప్రార్థిస్తూ ఉండు, నిరాశ చెందకు, అలసిపోకు, విడిచిపెట్టకు. నువ్వు తప్పకుండా అద్భుతమైన కార్యాన్ని చూడబోతున్నావు. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రేర్ చేసుకుందామని అందరి కన్నులు మూసుకుని ప్రేర్లో ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు దేవా తండ్రి. ఇచ్చిన వాగ్దానం నా జీవితాల్లో నూరంతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోనే దీవించబడునుగాక. యెరూషలేముకు యేసు నామములోనే క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండునుగాక. దేవుని మాట పరిచర్యల పాలుభాగస్తులే భారము కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. యవ్వన బిడ్డలకు యేసు నామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకు యేసు నామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. అయ్యా, ప్రతి బిడ్డని నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థన పాదసాన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. ఆమెన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.